వయసు పైబడిన వాళ్లలో ఒళ్లంతా వణుకు రావడం సహజమే. పార్కిన్సన్ అనే జబ్బు కారణంగా ఒళ్లంతా వణుకు పుట్టుకొస్తుంటుంది. అయితే వయసులో ఉన్నవాళ్లలోనూ వణుకు అనేది సమస్యగా మారితే, కాళ్ళు చేతులు అదే పనిగా వణుకుతుంటే, ఇలాంటి వణుకు వెనుక ట్రెమర్స్ అనే జబ్బు కారణంగా ఉంటుందని చెబుతారు డాక్టర్లు. కాళ్ళు చేతుల్లో తీవ్రమైన వణుకును తెచ్చిపెట్టే ట్రెమర్స్ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. టీ కప్పు పట్టుకున్నా వణుకు, పేపర్ పట్టుకున్నా వణుకు, చేతితో రాద్దామంటే వణుకు, ఇలా ఏది పట్టుకున్నా ఏది చేద్దామన్నా వణుకు. అసలేంటి వణుకుడు సమస్య? మెదడులో బేసల్ గ్యాంగ్లియాలో ఉండే ఓ చిన్న భాగం సరిగా పనిచేయకపోవటం వల్ల డోపమైన్ అనే రసాయనం సరిగా విడుదల కాక ఈ వణుకుడు సమస్య వస్తుంది. వణుకుడు సమస్యలు పార్కిన్సన్స్ అని, ట్రెమర్స్ అని, కొరియా అని, డిస్టోనియాస్ అని ఇలా దాదాపు 10 రకాలున్నాయి. అందులో ట్రెమర్స్ ఒకటి. ట్రెమర్స్తో వచ్చే వణుకు 2 రకాలుగా ఉంటుంది. ఏదైనా పని చేసేటప్పుడు వచ్చే వణుకు ఒకటి కాగా, ఏ పని చేయకుండా ఉన్నప్పుడు వచ్చే వణుకు రెండోది. ట్రెమర్స్లోనే కొందరికి నడవటంలో ఇబ్బంది కావచ్చు, కొందరికి వినికిడిలో ఇబ్బంది రావచ్చు, కొందరిలో తల వారి ప్రమేయం లేకుండానే వణకటం, గొంతులో మాట వణకటం కూడా చూస్తూ ఉంటాం. కొందరిలో బ్యాలెన్సు, కదలికలకు సంబంధించిన వణుకు కూడా కనిపిస్తుంది. ఇలా అనేక రకాల ట్రెమర్స్ ఉంటాయి. ట్రెమర్, దీన్ని ట్రెమర్ అంటాం. చేతులు వణుకుతున్నాయి అనేదాన్ని ట్రెమర్ అంటాం. ట్రెమర్ సడన్గా మొదలైంది, చాలా సడన్గా మొదలైంది. ఇంతకుముందు నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు, చాలా సడన్గా మొదలైంది. కొన్ని వారాల్లో, నెలల్లో విపరీతంగా పెరిగిపోతుంది, సివియర్గా వచ్చేస్తుంది, బాగా కనపడుతుంది. ఇంతకుముందు నేను ఒక్కడనే అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు ప్రతి ఒక్కడు అడుగుతున్నాడు, ఏంటి చేతులు ఇలా వణిగిపోతున్నాయి? గ్లాస్ పట్టుకుంటే వణిగిపోతుంది, బఫేలో ప్లేట్ పట్టుకుంటే వణిగిపోతుంది, రాస్తున్నప్పుడు రాత తీరు కూడా మారిపోతుంది, చెయ్యి పెన్ పట్టుకునే తీరు కూడా మారిపోతుంది. ఇలాంటివి ఏమైనా ఉన్నాయి. సో న్యూరలాజికల్గా ఇంకేదైనా కనపడుతోంది. ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వచ్చి కలవాలి. అదర్ దాన్ ఈ టెన్షన్, యాంగ్జైటీ ఇవి కాకుండా రకరకాల జబ్బుల వల్ల మీకు ట్రెమర్ కనపడుతుంది. ట్రెమర్, చేతులు వణకడం, వణుకుతున్నాయి కాబట్టి ప్రతి కేసు పార్కిన్సన్స్ డిసీజ్ కాదు. ట్రెమర్కి సంబంధించి ట్రెమర్తో పాటు స్లోగా ఉంది, మనిషి స్లో అయిపోయారు, నడక స్లో అయిపోయింది, పనితీరు స్లో అయిపోయింది, ఆలోచన తీరు, రెస్పాన్స్, ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి ఇమీడియట్గా రెస్పాన్స్ రావట్లేదు, స్లోగా రెస్పాన్స్ వస్తుంది, మాట గొంతులో తేడా వచ్చేసింది, ఎక్స్ప్రెషన్ పలకట్లేదు, ముఖం మీద ఎక్స్ప్రెషన్ తెలియట్లేదు, ఈవెన్ కళ్ళు ఆడుతుండేది కూడా వాళ్ళలో తేడా వస్తుంటుంది. నడుస్తున్నప్పుడు 2 చేతులు మనకు తెలియకుండానే ఈక్వల్గా మూవ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఒక సైడే మూవ్ బాగా చేస్తున్నారు, ఇంకో సైడ్ మూవ్ చేయట్లేదు. లేదా పిల్ రోలింగ్ లాగా ఏదో చేతిలో పట్టుకునేసేసి, ఒక పిన్ పట్టుకునేసేసి దాన్ని ఇలా తిప్పుతున్నట్టుగా ట్రెమర్ వస్తుంది. ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక అది పార్కిన్సోనిజం అయి ఉండొచ్చు. ట్రెమర్ పార్కిన్సోనిజంలో కొంచెం స్లోగా, కొంచెం కోర్స్గా, అంటే విపరీతంగా కనపడుతుంది, స్పష్టంగా కనపడుతుంది. మిగతా సైన్స్ అన్నీ రాకముందే, మీకు కనపడకముందే, అట్లీస్ట్ మాకైతే మీరు నడుస్తున్నప్పుడు కొన్ని చూసుకుంటాము, పని చేస్తున్నప్పుడు, రాస్తున్నప్పుడు కొన్ని చూసుకుంటాము. మీకు తెలియకముందే ట్రెమర్, పార్కిన్సోనియన్ ట్రెమర్ అనుకునేది స్పెసిఫిక్గా చాలా పక్కాగా టిపికల్ పార్కిన్సోనియన్ ట్రెమర్ అని చెప్పాలంటే పిల్ రోలింగ్ ట్రెమర్, అది కూడా చెయ్యి రెస్ట్లో ఉన్నప్పుడు, ఇది పార్కిన్సోనియన్ ట్రెమర్ కావచ్చు. మనకు తెలియకుండా, మన ప్రమేయం లేకుండా శరీరంలోని వివిధ భాగాలలో వచ్చే కదలికలే ట్రెమర్స్. చాలా తరచుగా వచ్చే వణుకుడు సమస్యలకు ముఖ్య కారణాలు పార్కిన్సన్స్, మల్టిపుల్ స్క్లీరోసిస్ అనే నరాల సంబంధిత వ్యాధులు. ఇవి కాకుండా మత్తుమందులు సేవించే వారిలోనూ, మత్తు పానీయాలకు బానిసలైన వారిలోనూ, థైరాయిడ్ వ్యాధి ఉన్నవారిలోనూ, మానసిక ఆందోళన లేదా హిస్టీరియా వ్యాధిగ్రస్తుల్లో కూడా వివిధ లక్షణాలతో ఈ నరాల వణుకుడు సమస్య కనిపిస్తుంది. మెదడువాపు వ్యాధి వలన కానీ, కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ తర్వాత కూడా ఈ వ్యాధి రావచ్చు. ఈ వ్యాధితో బాధపడే వారి చేతుల్లో, తలలో వణుకుడు ప్రారంభమవుతుంది. విశ్రాంతిగా ఉన్నప్పుడు వణుకుడు ఎక్కువ అవుతుంది, కదలికలో, నిద్రలో తగ్గుతుంది. పార్కిన్సోనియన్ ట్రెమర్ కాకుండా ఇంకా వేరే వాటిలో వేటిలో ట్రెమర్స్ రావచ్చు అంటే ఎసెన్షియల్ ట్రెమర్ కూడా పార్కిన్సోనిజం తర్వాత మేము రెండోది చూసేది ఎసెన్షియల్ ట్రెమర్ అంటే కొన్ని కేసెస్లో
ఫ్యామిలీస్లో అంటే జన్యుపరంగా సంక్రమిస్తుంది, ఫ్యామిలీలో రన్ అవుతుంది. కొన్ని కేసెస్లో అది ఉండాల్సిన అవసరం లేదు, అంటే పెద్దవాళ్ళకు ఉన్నది పై జనరేషన్స్ వాళ్ళకు ఉంది అనేది అవసరం పడదు. ఎసెన్షియల్ ట్రెమర్కి పార్కిన్సోనియన్ ట్రెమర్కి తేడా ఎలా చెప్తామంటే, ఎసెన్షియల్ ట్రెమర్ ఒక పోస్చర్లో బాగా కనబడుతుంది. అంటే మనం కాఫీ గ్లాస్ పట్టుకున్నాం, వాటర్ బాటిల్ పట్టుకున్నప్పుడు తెలుస్తుంది, బఫే ప్లేట్ పట్టుకున్నప్పుడు తెలుస్తుంది. దాంతోపాటు గొంతు ఇన్వాల్వ్ అవుతుంది, మెడ ఇన్వాల్వ్ అవుతుంది, వాయిస్లో కూడా ట్రెమర్ కనబడుతుంది. యూజువల్గా పార్కిన్సోనిజంలో గొంతు కానీ హెడ్ ట్రెమర్ కానీ ఎర్లీగా రావు. చేతుల వరకు మహా అయితే కాళ్ళ వరకు ట్రెమర్ ఉండొచ్చు తప్ప ఈ పార్ట్కి ట్రెమర్ వచ్చేస్తోంది, ట్రెమరే ప్రధానంగా కనబడుతోంది, మిగతా పార్కిన్సోనిజం లక్షణాలు కనబడడం లేదు అంటే ఎసెన్షియల్ ట్రెమర్ అయి ఉండొచ్చు. ఎసెన్షియల్ ట్రెమర్కి పార్కిన్సోనియన్ ట్రెమర్కి ఆ డిసీజ్కి సంబంధించి మందులు ఉంటాయి. చాలా సివియర్గా ఉంది, ఏం చేసినా మందులతో అసలు తగ్గట్లేదు, పేషెంట్ డిజేబుల్ అయిపోతున్నాడు, ఏమీ చేయలేకపోతున్నాడు, నించోలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, ట్రెమర్తో అసలు తన ఒరిజినల్ జాబ్ కుదరట్లేదు. దీనికి డిబిఎస్ చేయొచ్చు, డీ బ్రెయిన్ స్టిమ్యులేషన్. డీ బ్రెయిన్ స్టిమ్యులేషన్కి 2 ఏరియాస్ చూస్ చేసుకుంటాం, సబ్థాలమిక్ న్యూక్లియస్ కానీ జీపీఐ కానీ. సో ఒక సర్జరీ అయితే చేయొచ్చు, లేదంటే పాలిడాటమీ కొన్ని రేర్ కేసెస్లో చేస్తాం. సో సర్జికల్ ఆప్షన్స్ కూడా ట్రెమర్కి, డిజేబులింగ్ ట్రెమర్కి, రిఫ్రాక్టరీ ట్రెమర్కి, అంటే మందులతో అవ్వట్లేదు, పేషెంట్కి చాలా ఇబ్బందిగా ఉంది, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి దానికి సర్జికల్ ఆప్షన్స్ కూడా చూపిస్తాం. యాంగ్జైటీ, పార్కిన్సోనిజం, ఎసెన్షియల్ ట్రెమర్ ఇవి కాకుండా ట్రెమర్ సిస్టమిక్ డిసీజెస్లో కూడా కనపడవచ్చు. అంటే థైరాయిడ్ ఉన్నదనుకోండి, థైరోటాక్సికోసిస్ ఉంది, హైపర్ థైరాయిడిజం ఉంది, వాళ్ళలో ట్రెమర్ కనపడుతుంది. ఇది కాకుండా కొన్ని డెఫిషియన్సీస్, విటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా, మినరల్ డెఫిషియన్సీస్ ఏమైనా, అంటే B12 లేకపోతే మెగ్నీషియం ఇలాంటి డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు కూడా ట్రెమర్ కనపడుతుంది. సో ట్రెమర్ కేటగరైజ్ చేసుకుంటాము, ఎటుపోతోంది, పార్కిన్సోనియన్ సిండ్రోమా, లేకపోతే మూమెంట్ డిజార్డర్ వైపు వెళ్తోందా, లేకపోతే ఎగ్జాజరేటెడ్ ఫిజియోలాజికల్ ట్రెమరా. అంటే ఫిజియోలాజికల్ ట్రెమర్ అంటే అందరికీ ఉంటుంది, అది యాంగ్జైటీ స్టేజ్లో పెరుగుతుంది. సో ఇటువైపు వెళ్తోందా, ఆర్థోస్టాటిక్ ట్రెమరా, నించున్నప్పుడే బాగా కనబడుతోందా, రెస్ట్లో తెలుస్తోందా, పోస్చర్లో తెలుస్తోందా, దీన్ని బట్టి డివైడ్ చేసుకొని దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్స్ వెళ్తాయి. ఇదేది కాకుండా న్యూరోపతిక్ ట్రెమర్ అని కూడా ఇంకొకటి ఉంటుంది. న్యూరోపతిక్ ట్రెమర్ అంటే ఏంటంటే, ఈ చేతులకు సంబంధించి నర్వ్కి సంబంధించి డిసీజ్ ఉన్నా, లేకపోతే ఈ కండలకి సంబంధించి నర్వ్ సప్లై సరిగ్గా రావట్లేదు అన్నప్పుడు కూడా మీకు న్యూరోపతిక్ ట్రెమర్ చేతుల్లో కనపడవచ్చు. కొన్ని కేసెస్లో మందులు కొన్ని నెలలు ఇస్తాము, ఆ తర్వాత తగ్గించుకుంటూ వెళ్ళిపోతాం. మిగతా వాటికి మాత్రం దానికి జబ్బుకు సంబంధించిన ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కొన్ని జెనెటిక్ డిసీజెస్ కూడా ఉంటాయి ఉట్టి ట్రెమర్తో. ట్రెమర్ బ్యాలెన్స్ లేకపోవడం, ట్రెమర్ మయోక్లోనస్ ఝట్కాలు రావడం, ట్రెమర్ పార్కిన్సోనిజం కలిపి జన్యుపరంగా చిన్నప్పుడే, అంటే 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 25 ఏళ్ళు ఈ లోపల వచ్చే ట్రెమర్, డిస్టోనియా మయోక్లోనస్తో పాటు ట్రెమర్ రావచ్చు. లేకపోతే బ్యాలెన్స్ లేకుండా ఈ ట్రెమర్ కొన్ని సిండ్రోమ్స్లో, జన్యుపరంగా వచ్చే సిండ్రోమ్స్లో రావచ్చు. వీటన్నింటికి ఏంటంటే ఎవాల్యుయేషన్ వేరు, డైరెక్ట్గా జెనెటిక్స్ కూడా కొన్ని కేసెస్లోకి తీసుకొని వాళ్ళకి ఎంతో కొంత సిమ్టమ్ తగ్గడానికి మాత్రమే మందు ఇవ్వగలం. మోస్ట్ ఆఫ్ ద ట్రెమర్స్ 100% నేను నార్మల్ చూపిస్తాను మిమ్మల్ని మందులతోనో ఆపరేషన్తోనో అనేది 100% కాదు, కానీ నియర్ నార్మల్ మీ యాక్టివిటీ వరకు తీసుకురాగలుగుతాం. మోస్ట్ కేసెస్ మీ యాక్టివిటీ వరకు తీసుకురాగలుగుతాం, కొన్ని కేసెస్ కి తగ్గించగలుగుతాం, కానీ కంప్లీట్గా నార్మల్సీ చూపించడం అనేది కుదరదు. వణుకుడు లేదా ట్రెమర్స్కు చికిత్స కింద మందులు వాడతారు. అయితే ఈ మందుల్ని దీర్ఘకాలం పాటు వాడాల్సి ఉంటుంది. రోజు ఫిజియోథెరపీ చేయటం వల్ల కూడా మంచి ఉపశమనం ఉంటుంది. బొటాక్స్ ఇంజెక్షన్లను కూడా వణుకుడును తగ్గించేందుకు వాడుతూ ఉంటారు. బ్రెయిన్ స్టిమ్యులేషన్ థెరపీ లాంటివి కూడా వాడుతూ ఉంటారు.